97 ఇక్కడ. నీకేంట్రా? 98 ఇక్కడ. ఎలా వచ్చారా? ఒకసారి పేపర్ ఏంటి చూసించాలే. నాకు తెలుసులే పోయి, నీకు ఎలా వచ్చాయో. వీడికలా తెలిసిందబ్బా. నాకు తెలుసులే పోయి, నీకు ఒక మార్క్ ఎందుకు ఎక్కువ వచ్చిందో. మార్జిన్లో ఒక తక్కువ కొట్టాను, నువ్వు ఒకటి ఎక్కువ కొట్టావు. మిగతా అంతా సేమ్ టు సేమ్. పిచ్చేదవా, ప్లస్ మైనస్ మార్చి చూసుకోవాలా. రే లైబ్రరీ టైం అయిందిరా, వెళ్ళందా. సరేపా. రే నాగేంద్ర, ఎన్ని మార్కులు రా? 75. ఇక్కడ 97, అక్కడ 98. ఇలాగైతే కంప్లీట్ వాళ్ళు బతకడం కష్టమయ్యా, రానిచ్చలేము. మమ్మల్ని చూసి నేర్చుకుంటారా ఎంత వాళ్ళరా. ఏందిరా వీడు ఎదవలేరా పా. వీడేంట్రా బాబు ఇలా తగులుకున్నాడు, మరీ దగ్గరకు వచ్చేస్తున్నాడు. లాభం లేదు, రోజు 1 గంట ఎక్స్ట్రా చదవాల్సిందే. ఎంత చదవాలరా బాబు, రీచ్ అవ్వాలంటే. లాభం లేదు, ఈ క్షణం నుంచి మొదలు పెట్టాలి. రే సునీల్, చూసావా? చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్. చదువుతా ఉండు, బయటకు వెళ్ళొస్తా. ఓకే బాయ్. అమ్మయ్యా, పేపర్ చదువుతున్నాడు వాడు. రే సునీల్, ఏంటది? ఓ చూసేసావా? ఈ వీక్లో ఎలాగే నేను ప్రాజెక్ట్ అవగొట్టాలరా. హే గోపి, నేను ల్యాబ్ అనిపించా అంట. కంగ్రాచులేషన్స్. హే హర్ష, నేను ల్యాబ్కి రాలేదు. సర్లే, మన క్లాస్కి వెళ్తారా? హాయ్ రా. దారిని పేపర్ తగ్గని పలికిస్తా ఉందిరా. టైం వేస్ట్ చేసుకుంటా, చదువుకోవచ్చుగా. అంతా మన ఫ్రెండ్సే కదా. కాలేజీలో 2-3 ఫ్రెండ్స్ ఉంటే చాలు, కాలేజీ మొత్తం అవసరం లేదు. ఎప్పుడు రే మామా, ఎందుకు ఇంతకు అలా నవ్వా? టైం వచ్చిన చెప్తాక మామా, ఎందుకు నవ్వాను? భలే వాడిరా బాబు. ఏంటమ్మా కాన్సెప్ట్ చూసి రావట్లేదేంటి? ప్రాజెక్ట్ అవుట్ చేస్తున్నా మేడం, దానివల్ల కుదరట్లేదు. అదంతా ట్రాన్స్ మేడం, సక్సెస్ అయ్యేది పెట్టేది లేదు, వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, యూ షుడ్ కమ్ ఆన్ నెక్స్ట్ కాన్సెప్ట్. ఏమైందిరా? ఈ ప్రాజెక్ట్ వల్ల ఫ్యాకల్టీ దగ్గర కూడా బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుందిరా. లైట్ తీసుకో. ఓకే ఓకే. రే సిఆర్టీ క్లాస్ టైం ఏంది, ఇక్కడ కూర్చున్నారు? రేపు నుంచి మిడ్డమ్మా. అయితే దాని క్లాస్ ఎప్పుడు చదవాలా? రే సిఆర్టీ క్లాస్కి అటెండెన్స్ లేదురా. అయితే రేపు మిడ్ కోసం, మార్కుల కోసం. రే నాగేంద్ర గారు తాకొస్తున్నాడు. హే, వేర్ ఇస్ నాగేంద్ర? వీ డోంట్ నో. ఆల్ రైట్.
రే సునీల్, ఈ వేవ్ ఫామ్ ఎలా వచ్చిందంటూ? టెక్స్ట్ బుక్ ఉందా? టెక్స్ట్ బుక్ కూడా అలాగే ఉంది. రే టెక్స్ట్ బుక్ ఉన్నట్టు గీరా మేము గీట్లా తినమ్మ జీవితం. ఎలా రా? ఎగ్జామ్లో నువ్వు ఎలా గీసావు అని అడుగుతాడా? అలా గీరా. నాగేంద్ర అక్కడ ఎక్కడున్నాడు? వాడు వస్తే కానీ చెప్పడు. జరుగునో ఎవరు హించెదరు. ఏమైందిరా? ఏ నిమిషానికి ఏమి జరుగునో. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు లేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే, నీకు కూడా దుబ్బిందారా? నీకిది కలవారని రేయమ్మా. ఒరే ఇంటర్వ్యూకే సెలెక్ట్ కాల, నీకెందుకురా? ఐఎమ్ ఆల్రెడీ సెలెక్టెడ్. ఏంటి ఏంటి? 1 minute. Are you Nagendra? Yes, sir. Oh, congratulations. Okay, tell me more. Sir, why those people are not selected, sir? Actually, their communication skills are very poor. They don't have any technical background in that. And one more thing is, as per our company profile, they are not have optimal their mindset. రే నాగేంద్ర, కంగ్రాచులేషన్, జాబ్ వచ్చింది మావా. యా, పార్టీ ఎప్పుడు మరి? ఇద్దాం. నాగేంద్ర ఏం జరిగింది? రండి చెప్తా. అయినా నువ్వు ఇంటర్వ్యూ కూడా రాలేదు కదా, ఎలా సెలెక్ట్ అయ్యావు? నేను ఆల్రెడీ 2 years బ్యాక్ కంపెనీతో ట్యాగ్ అయ్యా. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, దాన్ని నేను సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశాను. సో ఆఫ్లైన్లో డోగ్రా నాటకం ద్వారా నన్ను సెలెక్ట్ చేశారు. దట్స్ ఇట్. ఓ అవునా? ఏమన్నారు లోపల? ఏమన్నారు? ఉన్నదే అన్నారు. ఏమన్నారు? నలుగురితో మాట్లాడితే టైం వేస్ట్ అన్నారు మీరు. అదే నలుగురితో మాట్లాడితే కమ్యూనికేషన్ పెంపొందించుకోవచ్చు అన్నాను నేను. జాబ్ రాలేదా? రావురా, నవ్వమాకరా. రే అప్పుడు ఎందుకు నవ్వని తెలుసా? టైం వచ్చిందిరా, ఇప్పుడు వచ్చిందిరా. నువ్వు కానీరా. పుస్తకాలు లేనివాడిగారా. పుస్తకాలు పరిచయం తాగిపోయే ప్రస్థానం కాదురా విద్యార్థి జీవితం అంటే. ఒక స్టూడెంట్ ప్రపంచంలో పోటీ పడాలి, ఒక స్టూడెంట్ ప్రపంచంతో పోటీ పడాలి. కానీ అదే స్టూడెంట్ చివరికి ఆ ప్రపంచం కోసం పోటీ పడేలా చేసుకోవాలి. ఎలారా? స్టూడెంట్కి ఎప్పుడైనా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సెలక్షన్,
2 ఎలక్షన్. ఒకడెళ్ళి 100 మందిని ఎంచుకుంటే అది సెలక్షన్. అదే 100 మంది వచ్చి ఒకరిని ఎంచుకుంటే అది ఎలక్షన్. నువ్వు సెలెక్టివా ఎలక్టివా ఆలోచించుకో. ఎప్పుడైనా వాడు గుర్తుపెట్టుకో, మార్కులు కేవలం కొలమానం మాత్రమే. చిన్నప్పటి నుంచి ఇలాంటి చదివారా? చిన్నప్పుడు నువ్వు చదువుకోవడానికి వెళ్తే పాఠశాల అన్నారా, ఆ తర్వాత ఉన్నత పాఠశాల, కానీ ఇప్పుడు కళాశాల. అక్కడ పాఠాలు చదవాలి, ఇక్కడ కళలు అభ్యసించాలి. కూటి కోసం కోటి విద్యలు అన్నారా, కానీ విద్యే ఒక కళరా. లాస్ట్ అండ్ ఫైనల్, డోంట్ హంట్ ఫర్ ద మార్క్స్, థింక్ అబౌట్ సబ్జెక్ట్. ఇప్పటికైనా మారండిరా, మార్కుల కోసం కాదు, జ్ఞానం కోసం. మారుదాంరా, ఇప్పటికైనా మారుదాంరా. సరేరా, పోయేదేముంది, మొదలు పెడదాం.